ఈ దేవాలయాన్ని మనం సుమారుగా ఒక 50 ఏళ్ళ క్రితం 50 సంవత్సరాల క్రితం ఒక యజ్ఞశాలగా ప్రారంభించడం జరిగింది. నేను ఎవ్రీ 1 మంత్కి ఒక్కసారైనా వారాహి అమ్మవారిని కంపల్సరీ దర్శించుకుంటాను. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతానికి మనమైతే కొత్తపేటలో ఉన్న శ్రీ వారాహి ప్రత్యంగిరమాత అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ ఎంత విశిష్టమైనదో మనకందరికీ తెలిసిన విషయమే. హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్గా మనము ఈ వారాహి ప్రత్యంగిర అమ్మవారి టెంపుల్గా భావించవచ్చు. సో మనమైతే లోపలికి వెళ్ళి ఈ టెంపుల్ గురించి, అలాగే ఇక్కడ ఎలాంటి విశేషమైన పూజలు అనేవి నిర్వహిస్తారో మనమైతే చూద్దాము. కొత్తపేటలో ఉన్న శ్రీ వారాహి ప్రత్యంగిరమాత ఆలయం ఒక శక్తివంతమైన శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రధానంగా వారాహిదేవి, ప్రత్యంగిరాదేవి మరియు శరభేశ్వర స్వామిలు ఇక్కడ మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయం తెలంగాణలో అరుదుగా కనిపించే వారాహిదేవి ఆలయాలలో ఒకటి. కొత్తపేట సమీపంలోని రామకృష్ణపురంలో ఈ ఆలయం నిర్మించబడింది. భక్తులకు శక్తి, రక్షణ మరియు దుష్టశక్తుల నివారణ కోసం ఈ క్షేత్రం ఏర్పడింది. వారాహిదేవి సప్తమాతృకల్లో ఒకరు. భూమాత రూపంగా భావిస్తారు. భక్తులను శత్రువుల నుండి రక్షిస్తుందని నమ్మకం. ప్రత్యంగిరాదేవి అతి ఉగ్రరూపమైన అమ్మవారు, దుష్టశక్తులను నశింపజేసే శక్తిగా పూజిస్తారు. ఈ ఆలయంలో ఇద్దరి దేవతల కలయిక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు. తెలంగాణలో అరుదైన వారాహి ప్రత్యంగిర ఆలయం శత్రుబాధలు, దృష్టిలోపాలు, నెగిటివ్ ఎనర్జీ తొలగించడానికి ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రత్యేక యజ్ఞాలు ఎక్కువగా ఇక్కడ నిర్వహించబడతాయి. ఈ దేవాలయంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాలభైరవ, జ్వాలాముఖి మరియు రాజశ్యామలాదేవి అమ్మవారు కూడా మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించిన వారికి దుష్టశక్తుల నుండి రక్షణ, శత్రువులపై విజయం, మానసిక శాంతి మరియు ధైర్యం లభిస్తాయని భక్తులు నమ్ముతారు. కొత్తపేటలో ఉన్న ఈ వారాహి ప్రత్యంగిరమాత ఆలయం ఆధునిక కాలంలో నిర్మించబడినప్పటికీ ఇందులో పూజించే దేవతలు పురాణ కాలం నుండి ఉన్న శక్తి స్వరూపాలుగా ఈ క్షేత్రం భక్తులకు మరియు ఆధ్యాత్మిక శాంతి అందించే పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. మహిమాన్వితమైన వారాహి ప్రత్యంగిర మాత అమ్మవారి టెంపుల్ కొత్తపేటలో అయితే ఉంది. సో మనమైతే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మనకి గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు శ్రీ శరభేశ్వర స్వామి. అసలు శరభేశ్వర స్వామి ఎవరు, శరభేశ్వర స్వామి గురించి అయితే మనతో మాట్లాడడానికి అయితే గుడి చైర్మన్ రజని గారు అయితే ఉన్నారు. మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇప్పుడు మనకి వారాహి మాత అంటేనే మన బాధలన్నీ తీర్చే అమ్మవారిగా అందరికీ తెలిసిన విషయమే. అంత మహత్తరమైన అమ్మవారి టెంపుల్ అయితే కొత్తపేటలో ఉండడం మన హైదరాబాద్కి ఒక గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు.
అలాగే ఈ టెంపుల్ ఎప్పుడు స్థాపించారు, అలాగే మనం లోపలికి ఎంటర్ అవ్వగానే సర్వేశ్వర స్వామి కనిపిస్తున్నారు. స్వామి వారి గురించి కూడా కొంచెం చెప్తారా? తప్పకుండా. ఈ దేవాలయాన్ని మనం సుమారుగా ఒక 50 ఏళ్ళ క్రితం 50 సంవత్సరాల క్రితం ఒక యజ్ఞశాలగా ప్రారంభించడం జరిగింది. అది దినదిన ప్రవర్ధమానంగా రూపాంతరం చెంది ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా కృష్ణశిలతో కట్టించిన గర్భాలయంతో మనకి ప్రధాన మూర్తులుగా వారాహి ప్రత్యంగిర అమ్మవారు, సర్వేశ్వరుడు నెలకొని ఉన్నారు. సర్వేశ్వర స్వామి దగ్గరికి వస్తే మనకి సర్వేశ్వర స్వామి శివస్వరూపం, ఆయన ఉగ్రమైన శివస్వరూపము. ఈయనకి రెండు వైపులా, ఒకవైపు మహాప్రత్యంగిరాదేవి, ఒకవైపు శూల్ని దుర్గా అమ్మవారు, అష్టపాదాలలో అష్టభైరవులు, అగ్నిదేవుడు కలిసిన శివస్వరూపం. నరసింహస్వామి యొక్క ఉగ్రతని తగ్గించడానికి అవతరించిన శివస్వరూపం శ్రీ సర్వేశ్వర స్వామి. అంటే ఒక మనిషికి మన జీవితంలో తట్టుకోలేనన్ని బాధలు కానీ, అంటే ఒక పరిస్థితుల వల్ల కానీ, లేకపోతే గ్రహచార ప్రభావం వల్ల కానీ, లేకపోతే ఏదైనా నెగిటివిటీ వల్ల కానీ, మనకి తట్టుకోలేని బాధలు కానీ ఏవైనా ఉన్నప్పుడు శర్వ అని సర్వనామస్మరణ చేయడం వల్ల ఆ బాధలన్నిటి నుంచి మనం విముక్తి పొందుతాము. ఇదే కాకుండా సర్వేశ్వర ఆరాధన వల్ల కానీ, పూజ వల్ల కానీ, హోమాల వల్ల కానీ ఏంటంటే మనకి వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి శీఘ్ర వివాహ ప్రాప్తికి, సంతాన ప్రాప్తికి కూడా మనం సర్వేశ్వరుని కొలుచుకుంటాం. అలాగే ఎంతో జటిలమైన సమస్యలు, న్యాయపరమైన సమస్య నివారణకు కూడా మనం సర్వేశ్వర ఆరాధన చేస్తాం. అమ్మవార్ల గురించి మనమైతే కనుక ఇక్కడ రజని గారు ఉన్నారు, గుడి చైర్మన్ అనమాట. మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ నమస్తే. అమ్మ, ఇప్పుడు వారాహి మాత అలాగే ప్రత్యంగిర మాత ఇద్దరు ఒకే చోట ఉండడం నిజంగా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో అమ్మవార్ల గురించి మా ప్రేక్షకుల కోసం చెప్తారు? తప్పకుండా అండి. ఈ ఆలయానికి ఉన్న ఒక విశిష్టత ఏంటంటే, మనం అమ్మవారిని ప్రధాన దేవతగా కొలిచే భక్తులకి ఇచ్ఛాశక్తిగా లలితా త్రిపుర సుందరి, జ్ఞానశక్తిగా రాజశ్యామల అమ్మవారు, క్రియాశక్తిగా వారాహి అమ్మవారు కలిపి ఒకటే దేవాలయంలో ఉండడం, అలాగే ఈ ఆరాధనలో కానీ, లేకపోతే మన దైనందిక జీవితంలో కానీ, లేకపోతే ఆధ్యాత్మిక సాధనలో కానీ మనకి ఎదురయ్యే ఎటువంటి ఆటంకాలనైనా నివారించి మనకి ముక్తిని ప్రసాదించే దేవతగా మహాప్రత్యంగిరాదేవిని నెలకొల్పడం జరిగింది. అంటే ఒక రకంగా చూస్తే వారాహి అమ్మవారైనా మనకి ప్రత్యంగిర అమ్మవారైనా ఇద్దరు కూడా క్రియాశక్తికి స్వరూపాలు. ఇవాళ జీవితంలో ఏంటంటే మనకి క్రియాశక్తికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. మనకి ఏదైనా ఒక మంచి ఆలోచన కావాలి, ఆ ఆలోచన రావాలి అంటే లలితా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారు ఇస్తే, దానికి అవసరమైన జ్ఞానాన్ని రాజశ్యామల రూపంలో రాజశ్యామలాదేవి, అలాగే ఆ అనుకున్న ఆలోచన మనకి క్రియా రూపంలో మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం చేయడానికి వారాహి స్వరూపంగా మనం ఇక్కడ అమ్మవారిని కొలుచుకుంటున్నాం. అలాగే మనకి మహాప్రత్యంగిరాదేవి వచ్చేసి అధర్వణ భద్రకాళి అంటాం. అంటే ఈ అమ్మవారు అధర్వణ వేదాలకి సంబంధించి అధిష్టాన దేవతగా మనకి ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా, అది నరఘోష వల్ల గాని, లేకపోతే ఏదైనా చెడు ప్రభావం వల్ల గాని, లేకపోతే ఏదైనా పీడ వల్ల గాని, లేకపోతే ఏదైనా ప్రయోగ బాధ ఉన్నా కానీ, లేకపోతే ఎటువంటి
చెడు ప్రభావం ఉన్నా కూడా మనకి ఆ ప్రభావాన్ని తగ్గించి మనకి సంపూర్ణ రక్షణనిచ్చే అమ్మవారిగా మనం మహాప్రత్యంగిర అమ్మవారిని కొలుచుకుంటాం. ఇంకొక విశేషం ఏంటంటే అక్కడ మనం చూసిన సర్వేశ్వర స్వామి నుంచి అవతరించిన అమ్మవారే ఈ మహాప్రత్యంగిర. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతిదీ కష్టంగానే భావిస్తున్నారు. సో ఈ కష్టాల నుంచి విముక్తి చెందాలంటే ఇక్కడ మనకి ఏమైనా పూజలు అనేవి నిర్వహిస్తారు? తప్పకుండా. ఇప్పుడు అందుకే ఈ దేవాలయం ఇలా నిర్మించడానికి గల కారణం ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్న సమాజం ప్రకారం ఏంటంటే మనకి 2 సంక్లిష్టమైన సమస్యలు, ఒకటి ఆర్థిక సమస్య, ఒకటి రక్షణ. మనకి ఆర్థిక సమస్యకి సంబంధించిన కానీ ఆర్థిక వ్యవహారాలకు కానీ భూ సంబంధమైన ఎన్ని వ్యవహారాలకైనా ఆ అమ్మవారు మనకి రక్షణగా నిలిచేది వారాహి స్వరూపంగా అయితే కనుక మనకి దైనందిక జీవితం కానీ లేకపోతే మన ఆధ్యాత్మిక ప్రవృత్తిలో కానీ మనకి తోడుగా నిలిచి రక్షణగా ఉండేది మహాప్రత్యంగిర అమ్మవారు. అటువంటి ఈ ఆలయంలో మనకి ఏంటంటే నిత్యము కుంకుమార్చనలు మీరు చూస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడ మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా మనకి అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఈ కుంకుమార్చనే కాకుండా మనకి అభిషేకాలు ఉంటాయి. ప్రతి అమావాస్యకి పౌర్ణానికి మూల విరాటికి మనకి అభిషేకాలు ఉంటాయి. అలాగే ప్రాయోజితంగా మనకి అంటే ఏదైనా ఒక కోరిక ఉన్నప్పుడు, ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య నివారణకి ఆ కోరిక తీరడానికి మనకి విశేషంగా వివిధ రకములైన హోమాలు ఉంటాయి. వారాహి మాత అమ్మవారు నైట్ పూటనే పూజలు అందుకుంటారు, డే టైంలో కాదని అంటారు. ఇది నిజమేనమ్మా? అంటే మనము ఏ విధంగా అయితే ఏ రూపంగా ఏ కోరికతో అయితే మనం దేవతను ఉపాసన చేస్తామో దాని ప్రకారం కూడా మనకి సమయానుకం మారుతుంది. రాత్రిపూట వారాహి ఆరాధన ప్రాచుర్యం ఉన్నప్పటికీ కూడా మనము ఉదయం కూడా అమ్మవారిని నమ్మకంతో ప్రార్థన చేసుకోవచ్చు, ఆరాధన చేయొచ్చు. మనకి ఇక్కడ రోజు యజ్ఞశాల అనేది ఉంది. మనకి ఇక్కడ హోమం కూడా నిర్వహిస్తారు. ఈ హోమం వచ్చేసి మనకు డైలీ మనకి వారాహి మాత ప్రత్యంగిర మాతను ఆవాహించుకొని అమ్మవారిని తలుచుకొని మరి ఇక్కడ హోమం అయితే నిర్వహిస్తారు. సో డైలీ మనకి మార్నింగ్ 7:30కి ఒక హోమం ఉంటుంది, 10:30కి ఒక హోమం ఉంటుంది, అలాగే మనకి సాయంత్రం వేళల్లో 6:30కి కూడా ఒక హోమం ఉంటుంది. సో ఎవరైనా సరే హోమంలో మనం కూడా హోమం జరిపించుకోవాలి అని అనుకుంటే మనం ఒక 15 మినిట్స్ ముందు వచ్చి మన పేర్లు ఇక్కడ చెప్తే మనకి హోమంలో మనం కూడా పాల్గొనవచ్చు, అమ్మవారి ఆశీస్సులు మనం కూడా తీసుకోవచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీ వారాహి అమ్మవారు దేవీ భాగవతంలో ఆదిపరాశక్తి స్వరూపంలో అసుర సంహారం చేయడానికి అమ్మవారికి వారాహి అమ్మవారు సర్వ సైన్యాధ్యక్షురాలుగా వ్యవహరించి అమ్మవారి ప్రతిస్వరూపముగా యుద్ధ ప్రాంగణంలో తన సేనని ముందుకు నడిపించి అమ్మవారి యొక్క యుద్ధాన్ని గెలిపించింది. అలాగే రాజశ్యామల అమ్మవారు మంత్రినిగా ఉండి అమ్మవారి యొక్క సలహాలు సూచనలను తీసుకొని అమ్మవారి యొక్క మరొక స్వరూపమైన ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క సహాయం చేత యుద్ధ ప్రాతిపదికని ఎలా అవలంబించాలి అనేటువంటి విషయాలను సూచనలుగా తీసుకొని వారాహి అమ్మవారికి తన సైన్యాన్ని ఎలా ముందుకు వెళ్ళాలో నడిపించమని ఆజ్ఞాపిస్తే ఈ యొక్క రాజశ్యామల అమ్మవారు ఈ యొక్క వారాహి అమ్మవారుల యొక్క కనుసన్నలలో యుద్ధమంతా కూడా అమ్మవారు ఆచరించి అసురుల సైన్యాన్ని అసుర సామ్రాజ్యాన్ని అంతా కూడా తుడిచిపెట్టడం జరిగింది. ఈ యొక్క విషయమంతా కూడా దేవీ భాగవతంలో మనకు క్లుప్తంగా ఉంటుంది. ఆ యొక్క సందర్భంలో మహాకాళి స్వరూపం ప్రత్యంగిర అమ్మవారు శరభేశ్వర స్వామి ఎలా ఆవిర్భవించారు, మన ఆలయంలో శరభేశ్వర స్వామి ప్రత్యంగిర అమ్మవారులు కూడా ఇక్కడ ఆసీనులై ఉన్నారు. ఆ శరభేశ్వర స్వామి లక్ష్మీనారసింహస్వామి యొక్క అవతారములో ఆ స్వామి అసుర సంహారం హిరణ్యకశిపుడి యొక్క సంహారం జరిపినాక తనను తాను మరిచిపోయి ఈ లోకంలో ఉన్నటువంటి అసుర జాతినంతా కూడా తుడిచిపెట్టేయాలి, ఈ క్షణం
ఈ యొక్క విషయాన్ని నేను మరిచిపోకుండా ఈ లోకమంతా కూడా సుభిక్షం చేయాలి అనే తపనతో నరసింహస్వామి తనను తాను మరిచిపోయి ఈ లోకంలో ఉన్న అసుర సేనలని అసుర జాతినంతా కూడా మట్టుబెట్టాలి అనేటటువంటి ఉగ్రావేశంతో ఒక్క తప్పు చేసినటువంటి అసురుడి ద్వారా మిగతా అసుర లోకమంతా కూడా సంహరింపబడాలి అనేటటువంటి సంకల్పంతో నరసింహస్వామి ఈ లోకంలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా నిష్పక్షపాతంగా అసుర లోకాన్ని మొత్తం ధ్వంసం చేయడం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో దేవతలందరూ కూడా భయపడి తనను తాను మరిచిపోయిన నరసింహస్వామి ఈ యొక్క విధ్వంసానికి ఈ లోకమంతా కూడా అతలాకుతలం అవుతుంది అనే భయంతో దేవతలందరూ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే పరమేశ్వరుడు వెంటనే తను ఆ సరాసరి ఉగ్ర ఆవేశంతో తనను తాను మరిచిపోయి ఈ యొక్క అవతారముని ప్రదర్శిస్తున్నారు. కాబట్టి తనకన్నా మహా ఉగ్ర స్వరూపాన్ని తను చూస్తే తప్ప తను తన యొక్క ఆవేశాన్ని తగ్గించుకోడు అని ఆ స్వామి పరమేశ్వరుడు వెంటనే శరభేశ్వర స్వరూపంతో తన స్వరూపాన్ని మార్చుకొని అంతకన్నా మహా ఉగ్ర స్వరూపంతో ఆ దేవతలందరికీ దర్శనమిచ్చాడు. మనకి అమ్మవార్లను చూస్తుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత నాకు కూడా అనిపిస్తుంది. సో ఇక్కడికైతే భక్తులు వచ్చారు, మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ నమస్తే. నమస్తే అండి. వారాహి మాతను చూస్తుంటే మనకి ఎంతో ప్రశాంతంగా ఉంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఎన్నోసారి ఇక్కడికి రావడం, ఎలా తెలిసింది టెంపుల్ గురించి? ఇది ఫస్ట్ టైం అండి నేను రావడము. మా కజిన్ ఒకరు వస్తూ ఉంటారు రెగ్యులర్ గా, సో తను తీసుకొని వచ్చిందండి. అమ్మవారిని చూసినాక చాలా ప్రశాంతంగా ఉంది. మీరు చేస్తూ ఉంటారా అమ్మవారి అమ్మవారి పూజ చేస్తూ ఉంటాం. ఓకే. నేను ఎవ్రీ 1 month ఒక్కసారైనా వారాహి అమ్మవారిని కంపల్సరీ దర్శించుకుంటాను. నాకు అలవాటు అయిపోయింది. రెగ్యులర్ గా నేను ఇంట్లో కూడా వారాహి అమ్మవారి పూజ చేసుకుంటాను. గుడికి రాకపోతే ఎలానో ఉంటది, ఒక్కసారన్నా వచ్చి వెళ్తే కొంచెం ప్రశాంతతగా ఉంటది. నాకు వారాహి అమ్మవారి కళలో కనిపిస్తూ ఉండే, కానీ ఈ టెంపుల్ ఇక్కడ ఉందని నాకు తెలియదు. వేరే వాళ్ళని అడిగితే నేను వెళ్తూ ఉంటాను, కొత్తపేటలో ఉంది అని చెప్తే మా ఫ్రెండ్ తీసుకొచ్చింది. తను తీసుకొచ్చిన తర్వాత నేను ఇది 5th time రావడం, ఇది 5వ వస్తూ ఉంటాను, వెళ్తూ ఉంటాను వారాహి అమ్మవారి టెంపుల్ కి. థ్యాంక్ యూ. వారాహి అమ్మవారి టెంపుల్ కి రావడం ఫస్ట్ టైం మా సిస్టర్ తో కలిసి వచ్చాను. ఎలా అనిపిస్తుంది అమ్మవారు? చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే ఇక్కడ ప్రత్యంగిర అమ్మవారు కూడా ఉన్నారు. అమ్మవారిని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఓకే. మీకు ఎలా తెలిసింది టెంపుల్ ఉందని? మా సిస్టర్స్ చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. జై గోమాత. శుభ సాయంత్రం. నా పేరు విడియాల సంజయ్ కుమార్. భారత్ వేదిక్ పర్యాటన నిగమ్ ట్రస్ట్ అని మనము షిరిడీలో చేస్తున్నాం. 1116 ఎకరాల్లో. అది నా భౌతో నా భూషతో ఇండియాలో. దాన్ని చూస్తుంటే అలా అని మేము ఒక యూట్యూబ్లో అమ్మవారి గురించి వచ్చింది. వెంబడే ఇంత మంచిది మనకి ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉంది అని వచ్చి దర్శనం చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పాజిటివ్ ఎనర్జీగా అనిపించింది. ఇమ్మీడియట్గా నాకు ఎందుకో అమ్మవారిని చూసాగానే అనిపించింది మా వెంచర్లో కూడా అమ్మవారి గుడి కట్టాలని సంకల్పం వచ్చింది. జై గోమాత, జై వందనం.